చిత్తం కాకోకుండా అందం ఉందని, చదువు ఉందని, వేల లక్షల జీతం ఉందని నువ్వు ముందుకు వెళ్ళావనుకో, తాత్కాలికమే ఆనందం. ఆ యవనస్తుడు అంటున్నాడు ఫోన్ చేసి, అన్నా పెళ్లి చేసుకోకుంటే బాగుందన్నా, పెళ్లి చేసుకోకుండా ఉండింటేనే సంతోషంగా కనీసం 7 గంటలన్నా నిద్రపోయినానన్నా, ఇప్పుడు పెళ్లి చేసుకొని కనీసం 7 నిమిషాలు నిద్ర లేకోకుండా ఉన్నానన్నా. నా జీవితము దౌర్భాగ్యమైపోయింది. నా జీవితము ఏదో అనుకున్నాను కానీ ఏదో అయిపోయిందన్నా. ఏం జరిగింది తమ్ముడు అంటే, ఇది దేవుని చిత్తం కనుక్కున్నావా? అందానికి ఆశపడ్డాడు, ఆస్తిపాస్తులు చూశాడు, ఉద్యోగం ఉందని ఎన్నుకున్నాడు. కొన్ని రోజులే, కొన్ని నెలలే, కొన్ని వారాలే తర్వాత జీవితాంతము వద్దు ఎందుకు చేసుకున్నా